హాయ్ అండి, సమ్మర్ వచ్చేసింది కదా, మామిడికాయ పచ్చడి చేసుకుందాం అనేసి చేస్తున్నాను. పచ్చి మామిడికాయలు మార్కెట్లోకి రాగానే ఫస్ట్గా నేను తీసుకున్న పచ్చడి కోసమే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ తీసుకున్న కాయ వచ్చేసి మనం పీల్ చేసేసి చట్నీ రెడీ చేస్తున్నాను. పీల్ చేసేసిన తర్వాత ఏమైందంటేనా ఆ పండు అనేది కొద్దిగా మాగిపోయింది. సో దానివల్ల అది పచ్చడి చేయడానికి సరిగ్గా లేదనేసి దాన్ని సపరేట్ చేసుకున్నాం. అదనేసి కింద మాత్రం ఉపయోగిస్తున్నాము. ఇదైతే ఫెయిల్ అయిపోయింది. ఎలా ఇంత ఘోరంగా ఫెయిల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 3 కాయలు తీసుకొని చట్నీ చేద్దాం చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సో అది వేస్ట్ అయిపోయింది. సెకండ్ కాయ అనేది ట్రై చేస్తాను. సెకండ్కి వచ్చేసి కూడా సేమ్ అలాగే పీల్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేసుకొని మంచిగా పీల్ చేసి క్లీన్ చేసి కట్ చేసి చూసాము. మన టైం పెట్టి తీసుకున్న 3 కాయల్లో ఈ కాయ కానీ ఫట్ అనేసింది. ఈ ఫట్ అనేది ఎందుకు అవుతుందో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు. త్వరగా మాగిపోతున్నాయి. కట్ చేసి ఒకసారి టేస్ట్ చూసాను. టేస్ట్ చూడడం ప్లస్ దాన్ని పట్టుకోవడం వల్ల మనకు అనిపిస్తుంది అది మాగాయా పచ్చిగా ఉన్నాయా ఉగురుగా ఉన్నాయా అనేసి. మన పచ్చిగా ఉన్న కాయలు అయితే చట్నీకి వాడచ్చు. చట్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ సీజన్లో మామిడికాయ చట్నీ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనేసి నేను సెకండ్ ఆల్రెడీ తిందామనేసి కాయ కోసుకొని పక్కన పెట్టుకున్నాను సాల్ట్ అండ్ కారం వేసుకొని. ఆ కాయలు అనేది చట్నీకి యూజ్ చేస్తున్నాను. కాయలు అనేది ఫస్ట్ పీల్ చేసేసుకోకుండానే చిన్నకాయ చాలా చిన్నగా ఉంది. అది చట్నీకి బాగుంటుంది అది ట్రై చేశాను, కానీ 2 కాయలు వేస్ట్ అయిపోయాయి. పుట్టిగా తినేసాము. ఫస్ట్ ఇలా అనేసి కట్ చేసేసుకొని మ్యాంగో క్లీన్ చేసుకొని రోటి పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. నాకు రోట్లో తెచ్చే ఓపిక లేదు ప్లస్ టైము లేదు. సో దానివల్ల నేను మిక్సీ జార్ వేసేస్తున్నాను. మామిడి పండ్లు ప్లస్ వెల్లుల్లి వేసేసి మిక్సర్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ మిక్సర్ చేసుకునే ప్రాసెస్లో సౌండ్ అనేది ఇక్కడ రికార్డ్ చేయలేదు. గ్రైండ్ చేసిన వెంటనే తర్వాత దీంట్లోకి కొద్దిగా టేస్ట్ తగ్గ కారం, మన రుచికి తగినంత, అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకున్నాము. లైట్గా కొద్దిగా పసుపు అనేది పోపులో వేస్తారు. నాకు ఇలా వేసుకోవడం ఇష్టము. మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ మెన్షన్ చేయండి. ఇలా వేసుకుంటే మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇలా వచ్చిందమ్మా స్ట్రక్చర్. దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. స్పూన్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఒక ముద్దలాగా ఉంటుంది. దీంట్లో వాటర్ అనేది యూజ్ చేయకూడదు. మీకు ఒకవేళ అది ఇబ్బంది ఉందంటే జస్ట్ ఆయిల్ కానీ వేసుకోండి తప్ప వాటర్ అనేది అసలు యూజ్ చేయకండి, టేస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుంటున్నాను. నా కెమెరా కొద్దిగా బెండ్ అయిపోయింది. సో దానివల్ల కెమెరా అనేది సరిగ్గా తీసుకున్న వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతున్నాను. డీప్ ఫ్రై మనము పోపు పెట్టుకుంటే మీకు ఐడియా ఉంది కదా, బ్యాండీ పెట్టేసుకొని ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు లేదు, కరివేపాకు ఉంటే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి బాగా దంచేసేసుకోండి, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు వేసేసి పోపు పెట్టేసేసి మనం చేసుకున్న పచ్చడి వేసి మిక్స్ చేయండి. ఆ మిక్స్ చేసి స్ట్రక్చర్లో ఏమవుతుందంటేనా పూర్తిగా అనేది ఆయిల్ అనేది బయటికి వదులుతుంది చట్నీ నుంచి. అప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ అనేది నేను రోటి పచ్చడి నుంచి ట్రై చేస్తాను, కానీ ప్రస్తుతానికి రోటి పచ్చడి చేసేకి అవైలబుల్ లేకపోవడం వల్ల నేను మిక్సీ చేస్తున్నాను. మీరు ఎలా ట్రై చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. మీకు తెలిసిన ప్రాసెస్ ఇంకా ఏమన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ప్రతిసారి ఇప్పుడు ఎలా రిపీట్ చేస్తున్నానంటేనా నేను ముందు వీడియోస్ చేస్తున్నాను, కాకపోతే అవన్నీ మ్యూజిక్ వాడడం వల్ల చేస్తున్నాను. ఈ మ్యూజిక్ వాడకూడదు, ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ ద్వారా ముందుకు వస్తాము అనేసి ఇలా ట్రై చేస్తున్నాను. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కాస్త తెలియజేయండి. ఇలా కంటెంట్స్ కోసం ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ మెన్షన్ చేయండి. నా వంతు ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేను చేయదగ్గది ఏమంటే కుకింగ్ వీడియోస్ మాత్రమే ఎక్కువ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.